హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత. ఈరోజైతే మార్నింగ్ టు ఈవినింగ్ చేసుకునే మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. ఇవాళ చూపించే రెసిపీస్ అయితే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో, వాటర్ బాగా తాగుతున్నారా? సమ్మర్‌లో వాటర్ బాగా తీసుకోవాలి. నేను సమ్మర్ మీల్ ప్లాన్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే నాకు, మా వారికైతే జొన్న జావ చేస్తున్నాను. పిల్లలకైతే చపాతీ ఆమ్లెట్ చేస్తున్నాను. సో, మనకి ఇంట్లో జొన్న రవ్వ రెడీగా లేకపోయినా సరే, జొన్నలుంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకొని, ఇలా మిక్సీ పట్టుకోండి రవ్వలాగా. మిక్సీ పట్టుకుంటే మనం జొన్న గట్కనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం రవ్వలాగా మిక్సీ పట్టుకొని, కొన్ని వాటర్ యాడ్ చేసి ఫస్టు ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేయండి. నేనైతే కొలతేం లేదు. మామూలుగా పోస్తున్నాను. ఒకవేళ మీకు కొలత కావాలనుకుంటే, ఒక కప్పు జొన్న రవ్వకి 4 కప్పుల వరకు వాటర్ తీసుకోండి. బాగా ఉడికిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఉడికించుకోండి. ఇలా దగ్గర పడ్డదాకా మెత్తగా ఉడికించుకోండి. ఉడికించిన తర్వాత ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. మొత్తం చల్లారిన తర్వాత ఇంకా బటర్ మిల్క్ యాడ్ చేసి బాగా ఉండలు లేకుండా బాగా కలపండి. కలిపిన తర్వాత ఇంకా గ్లాస్‌లో వేసుకొని తాగితే చాలా హాయిగా, చల్లగా ఉంటది. సో, మా పిల్లలైతే జావ తాగరు. వాళ్ళకైతే చపాతీ విత్ ఆమ్లెట్ వేశాననమాట. మా పాప అయితే ఆల్రెడీ తినేసి స్కూల్‌కెళ్ళిపోయింది. మా బాబుకి ప్రిపేర్ చేస్తున్నాను. సో, కాబట్టి ఒక చపాతీ, ఒక ఆమ్లెట్ వేశాను. సో, చపాతీ చేసిన తర్వాత ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. కొద్దిగా కారం, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఎగ్ వేసి బాగా మిక్స్ చేసేసుకోండి. కారం, ఉప్పంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఆమ్లెట్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లోనే బాగా కాలనివ్వండి. ఆమ్లెట్ రెడీ అయిన తర్వాత మనం ముందుగానే చపాతీ చేసి పెట్టుకున్నాం గదా! ఆ చపాతీ మీద ఈ ఆమ్లెట్ పెట్టేసి నేను చూపిస్తున్న విధంగా రోల్ చేయండి. ఇలా రోల్ చేసిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇంకా ఫోర్క్‌తోనిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా బాబుకైతే ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటాడు. సో, నేను, మా హస్బెండ్ అయితే జావ తాగేసాము. మా బాబుకి, పాపకైతే చపాతీ ఆమ్లెట్ పెట్టాననమాట బ్రేక్‌ఫాస్ట్ అయితే. సో, నెక్స్ట్ అయితే లంచ్ అనమాట. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఆలు ఫ్రై. ఆలు ఫ్రై తర్వాత రసం అనమాట. ఈ 2 కాంబినేషన్ అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. రా పొటాటోస్‌ని నీట్‌గా పీల్ చేసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మనకి ఫ్రై అనేది ముద్ద ముద్ద రాకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్తాను. గిన్నెలో వాటర్ ఏసుకొని వాటర్ లైట్‌గా వేడైన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వేసుకొని ఒక్క 1 మినిట్ పాటు ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత ఇలా వడకట్టుకోండి. ఇలా వడకట్టుకోవడం వల్ల మనకి ఆలు ఫ్రై అనేది చాలా బాగొస్తది. సో, ఒక కడాయి పెట్టుకొని ఇంకా ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, పోపు గింజలు వేసుకొని, ఆనియన్ వేసుకొని బాగా మగ్గనివ్వండి. ఆనియన్ మగ్గిన తర్వాత గార్లిక్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి వేయకండి. ఆలు ఫ్రైలో గార్లిక్ వేస్తే చాలా బావుంటుంది. సో, నెక్స్ట్ అయితే కరివేపాకు వేసుకొని అన్నీ మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉన్నారనుకోండి, ఆలు అయితే మంచిగా ఉడికిపోతుంది. ముక్క ముక్క అంటుకోకుండా మంచిగా ఫ్రై అవుతది. ఇలా ఒక మంచి కలరొస్తుంది మనకి ఫ్రై అయిన తర్వాత. కొంచెం కలరొస్తుంది. వచ్చిన తర్వాత మీరింకా కారం అయితే వేసుకోవచ్చు. నేను హాఫ్ కేజీ పొటాటోస్ తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేశాను. ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, ఉప్పు వేసుకొని బాగా కలపండి. ఇలా కలుపుతూ ఉన్నారనుకోండి మీకు మంచి కలరొస్తుంది. చాలా బాగొస్తది ఫ్రై. చాలా టేస్టీగా గూడా ఉంటదనమాట. సో, మనం ఇప్పుడు ఈ ఆలు ఫ్రైలోకైతే ఒక రసం చూపిస్తాను. రసం కూడా చూపిచ్చాలని అనుకోకండి. ఇది కొంచెం స్పెషల్‌గా ఉంటది. దానికోసం చింతపండు నానబెట్టుకొని ఇలా రసం తీసుకోండి. తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొత్తిమీర మనం పచ్చి ఆనియన్స్ ఉంటాయి కదా! అవి కొంచెం లావుగా కట్ చేసుకోండి. లావుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా కారం అయితే దాంట్లో వేయట్లేదు. నేను ఓన్లీ పోపులోనే వేస్తున్నాను. పచ్చిమిర్చి 2 డ్రై ఎండుమిర్చి ఉంటాయి కదా! అవి వేసుకొని, గార్లిక్ వేసుకొని కొద్దిగా వేగనివ్వండి. వేగిన తర్వాత కొన్ని పోపు గింజలు వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మగ్గనివ్వండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి.
కలుపుకున్న తర్వాత ఈ పోపుని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం గదా! చింతపండు రసం దాంట్లోకి వేసుకొని, నేను చూపిస్తున్న విధంగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ రసంలో కలిసేలాగా నేను చూపిస్తున్న విధంగా నలిపేసుకోండి. దానివల్ల కారం అనేది యాడ్ అవుతుంది. మనం ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ రసం అయితే చాలా చాలా బావుంటదండి. చాలా టేస్టీగా ఉంటది. ఎస్పెషల్లీ ఆలు ఫ్రైలోకైతే చాలా బావుంటది. మా ఇంట్లో అయితే మా వారైనా, మా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. నాకు కూడా చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఆ పచ్చి పులుసయితే మా అమ్మ చేస్తదనమాట. చిన్నప్పటి నుండి నాకు చాలా ఇష్టం. సో, ఇంకా రసం, ఆలు ఫ్రై, వేడి వేడి అన్నం, కర్డ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్డయితే. నెక్స్ట్ అయితే ఇంకా డిన్నర్ రెసిపీ. డిన్నర్ రెసిపీ చూపిచ్చే ముందు ఒక మాటండి. నా వీడియోస్ నచ్చుతున్నాయండి? నచ్చితే మాత్రం వీడియోస్‌ని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సింప్లీ సరిత ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్‌ని క్లిక్ చేయండి. దానివల్ల ఏంటంటే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్ అయితే వచ్చేస్తుంది. ఇంక నెక్స్ట్ అయితే డిన్నర్ రెసిపీ అండి. డిన్నర్ రెసిపీకైతే నేను చాలా తొందరగా అయిపోయే రెసిపీసే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో, మా పిల్లలకైతే చాలా ఇష్టమైందైతే పోహా అనమాట. సో, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చాలా ఈజీగా కూడా అయిపోతుంది. దీన్నైతే మనకి మంద పట్టుకులుంటాయి కదా! అవి తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని, ఒక్క 2 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. నానబెట్టుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక జల్లి బుట్టలో వడకట్టుకోండి. ఇలా వడకట్టుకోవడం వల్ల మనకి పోహా అనేది విడివిడిగా వస్తుంది. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. బావుంటుంది. సో, నెక్స్ట్ అయితే ఇంకా పోపేసేసుకోవడమే. కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కొన్ని పోపు గింజలు వేసుకొని కొద్దిగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత కొన్ని ఆహ్, నేనైతే పల్లీలైతే ఎక్కువగా వేస్తుంటాను పోహాలో. మా పిల్లలకి చాలా ఇష్టమనమాట పల్లీలు. సో, కరకరలాడుతూ ఉంటాయి కదా! బాగా తింటారు. పల్లీలు వేగిన తర్వాత కొంచెం గార్లిక్ వేశాను. గార్లిక్ వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేశాను. కొద్దిగా వేపుకోండి ఆయిల్‌లో మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు, పసుపు వేసుకోండి. నేను నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. నేను రెసిపీస్‌లలో ఎక్కువగా నువ్వులు యాడ్ చేస్తూ ఉంటాను. సో, పిల్లలకి చాలా మంచిది కదా నువ్వులు. సో, అందుకని పల్లీలు, నువ్వులు ఎక్కువగా వాడుతూ ఉంటాను. అండ్ ఉప్పు కూడా వేసుకోండి సరిపోను. ఉప్పు వేసిన వెంటనే మనకి పోహా వేసేసుకోండి. లేదంటే ఆ ఉప్పంతా ఆ పచ్చిమిర్చి, ఆనియన్స్‌కి పడుతుందనమాట. ఆహ్, ఇంకా పోహా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2, 3 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. లెమన్ అనేది యాడ్ చేసుకోండి. సో, మనకి పోహాలో అటుకుల్లో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా! సో, మనకి ఐరన్ అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉండాలంటే వైటమిన్ సి సపోర్ట్ అనేది ఉండాలి. లెమన్ అనేది తప్పకుండా యాడ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సింప్లీ సరిత ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.